నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెషయా 60 అధ్యాయం 15 వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 8 థర్స్‌డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపయు, క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, రక్షించుకున్నారు. అంతేకాదు ఆయన ఉచితమైన కృప చొప్పున మన సజీవులు కాపాడమే కాకుండా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. దీవెన వెనకాల దీవెన, ఆశీర్వాదం వెనకాల ఆశీర్వాదం, మేలు వెనకాల మేలు ఎప్పుడైతే ప్రభు ఇస్తారో శాశ్వతమైన శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా ఉన్నత స్థాయికి దేవుడు లేవనెత్తారు. అవును, అనేకులు ఎదుట దేవుని కృపను బట్టి నామం గణపరచబడుతుంది. అనేకులు నిన్ను కొనియాడతారు. యోబు అంటాడు, నన్ను చూసిన వారందరూ అదృష్టవంతులు, నా నిమిత్తం బండ నుంచి నూనె ప్రవహించడం. శాశ్వతమైన శోభాతిశయం. శోభ అంటే అలంకరణ. అలాంటి అతిశయించేటువంటి, ఆనందించే అంతగా దేవుడు నిన్ను ఆత్మీయముగా, ఆరోగ్యపరముగా, ఆర్థికంగా దేవుడు అలంకరించునుగాక. ఆత్మీయతని ఎప్పుడు పక్కన పెట్టద్దు. నీతిని, పరిశుద్ధిని ఎప్పుడు పక్కన పెట్టద్దు. శాశ్వతమైన శోభాతిశయం ఇస్తాడట దేవుడు. ఎప్పుడు వర్ధిల్లుతావట, ఎప్పుడు నీ గురించి సాక్ష్యం చెప్పుకుంటారట, బహుతరములకు సంతోష కారణముగా. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తరాలకి నిన్ను ఆశీర్వాదకరంగా, అబ్రహాం ఎలా తరతరములకు ఆశీర్వాదకం మార్చడాల తరాలకే గుర్తుండిపోయేలాగా ఆశీర్వాదకరంగా నేను మార్చునుగాక, దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈ ప్రార్థనలు ఎవరైతే కురిపిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. శాశ్వతమైన శోభాతిశయముగాను, బహుతరణములకు ఆశీర్వాద కారణంగా చేస్తున్నావు. నీ వాగ్దానమును, నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. కృపకు పాత్రలుగా చేయండి. కృపాక్షేమాలు ఇవ్వండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి. ప్రతి చీకటి తొలగించండి. మా విశ్వాసాలు బలపరచండి. నీ కృప పొందుకునే భాగ్యం, శాశ్వతమైన శోభాతిశయాన్ని పొందే ఆ కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేసి దీవెన ఇవ్వండి. పర్మనెంట్ జాబ్స్ ఇవ్వండి. పర్మనెంట్ దీవెనలు ఇవ్వండి. బిజినెస్ ఇవ్వండి. అన్నిట్లో ఆశీర్వదించండి. ఇటు ఫ్రూట్ఫుల్గా ఉండాలి. స్పిరిచువల్ స్ట్రెంత్ అన్న తొట్టిలకుండా కాయండి. యవనస్తుల్ని, చిన్నల్ని, పెద్దలు ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. అలా ప్రతి వారు చేయి పనులు తోడేయండి. దీవెనకరంగా ఆశీర్వాదంగా మార్చండి. మినిస్ట్రీని కూడా దీవించండి. సమస్త విషయాలు కూడా దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయమని, మేలులు దయచేసి మహిమ చెందండి. కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబం శాశ్వతమైన శోభాతిశయంగా మారాలి. పరిచర్య కూడా శాశ్వతమైన శోభాతిశయంగా మారాలి. అనేకులు దీవెనకరం, లక్షలాది మందికి, కోట్లాది మందికి ఆశీర్వాదకరంగా మార్చి మహిమ తెచ్చుకోనండి. నీ తోడు, నీ సన్నిధి మాతో ఉంచండి, మా బిడ్డలతో ఉంచండి. ఈరోజు ఎవరైతే ప్రభువా ఆయా పనుల నిమిత్తం బయటికి వెళ్తున్నారో కృప తోడై ఉంచండి. ఈరోజు ఎవరైతే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తారో నూతనంగా ఆ విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అన్ని విషయాలు కృపనిచ్చి దీవెనతో నింపని, గర్భఫలం గర్భిణీలకు క్షేమాన్ని ఇవ్వండి. అయ్యా ప్రతి వ్యాధిని స్వస్థపరచండి. యేసునామములో ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి కృప చూపించి కార్యాలు చేయండి. ఎవరికైతే మ్యారేజ్ కలదో మ్యారేజ్లు అవ్వాలా, ఎవరికైతే సమాధానం పొందాలి, అన్ని విషయాలు దీవెనిచ్చి కృపాక్షేమాలు దయచి మహిమ చెందని ప్రామిస్ ల్యాండ్ విషయాలు కూడా ప్రార్థిస్తున్నాను. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయం ప్రార్థిస్తున్నాను. కృపగల డోర్స్ ఓపెన్ చేసి ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి దీవెనకరంగా మార్చండి. అన్ని విషయాలు బిడ్డల అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడైనా కాచి దాచి చేయమని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ కూడా దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి ప్రతి ఒక్కరిని శాశ్వతమైన శోభాతిశయంగా మార్చమని, ధర్మలకు ఆశీర్వాదకరంగా మలచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం కృప గురించి, అలాగే అనెండింగ్ ఫెస్టివల్ మర్చిపోవద్దు. దేవుని యొక్క దివ్య సన్నిధిని చేరుదాం. దైవ ఆశీర్వాదాలు పొందుదాం. ఈ రోజంతట్లో ఆయన సన్నిధి తోడైంచిన శాశ్వతమైన శోభాతిశయంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. God bless you. God bless your family.